సేవ్ డెమోక్రసీ మాస్ ప్రొటెస్ట్. ఇవాళ ఇప్పుడే మాట్లాడినటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సిపిఐ నుంచి సాంబశివరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వేదిక మీద ఉన్నది. దీనికి కారణం ఏమిటనేది యావత్ భారతదేశంలో ఒక ఆలోచన మొదలైంది. పార్లమెంట్ కొత్తది కట్టించాడు, మేమందరం సంతోషపడ్డారా నరేంద్ర మోడీ చాలా గొప్ప పని చేశాడని. కానీ వాళ్ళ జరిగినటువంటి సంఘటనలో మణిపూర్లో గత 7-8 నెలల నుంచి ఊతకోత జరుగుతూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు మానభంగం జరుగుతూ ఉంటే దాని గురించి అమిత్ షా ఆలోచన లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలనే ఆలోచన లేదు. అదే కాకుండా ఇవాళ పార్లమెంట్లో 13th డిసెంబర్ ఎప్పుడైతే గతంలో 2-3 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల అటాక్ జరిగింది, కానీ మా అమిత్ షాకు ఆ రోజు జ్ఞాపకం రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టినవాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనను కాపాడడానికి పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఒక ఎంపీ అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్లో. ఈ పార్లమెంటులో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవడు సెక్యూరిటీ ఇస్తాడు? బార్డర్లో ఏమైతుందో తెలుసా నీకు అని ఆలోచనతో పార్లమెంట్ మెంబర్స్ అడగడం మొదలు పెడితే మీరు గొడవ చేస్తున్నని 143 ఇప్పుడు 146 అయింది. 146 ఎంపీలను బయట పెట్టి మీరు బిల్లు పాస్ చేసుకుంటారా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ పాలన? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఏమని? అధికారంలో ఉన్నవాడు అపోజిషన్లో ఉన్నవారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా? మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం, మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా, వాజ్పేయిని చూసా, అదేవిధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదేవిధంగా దేవగౌడ్ను చూసినాము, సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చూసాం. కానీ ఇలాంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా జీవితంలో చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడ ఉన్నదా అని అడుగుతున్నా. అదే వేరే ఎంపీ అయినుంటే, ఏది వేరే పార్టీల ఎంపీనైతే ఇమీడియట్ గా దేశద్రోహి 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 అందరూ. ఇవాళ మీ ఎంపీలను కాపాడడానికి, అదేవిధంగా మణిపూర్లో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నువ్వు తీసేయవు. అపోజిషన్ అడిగింది ఈయనను మార్చమంటే మీరు మార్చారు. ఎంతమంది చంపేస్తున్నారు గిరిజనులను? లా అండ్ ఆర్డరే లేదు, మహిళలకు మానభంగాలు జరుగుతున్నాయని వీడియోలు వస్తే సిగ్గుపడుతున్న వాళ్ళు. ఈ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కడ లేదు. మహిళ అంటే తల్లి, అక్క అని పెద్దమ్మ అంటాం. అలాంటి మహిళలకే మానభంగాలు జరుగుతుంటే నీ దగ్గర జవాబు లేదు. అమిత్ షా, నువ్వు చేసేది ఒక్కటే, ఏ రాష్ట్రాలలో ఇతర ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలగొట్టాలి, నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు, ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే. ప్రజాస్వామ్యంకు బ్లాక్ డే. అందుగుంచే మా సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, ఇండియా కూటమి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఏది? సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యమే లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే శక్తి లేదు.
పార్లమెంట్లోనే రక్షణ లేదు, ఇక దేశానికి ఏం రక్షణ ఇస్తారు అనే ఆలోచనతో ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అన్ని రాజకీయ కూటమికి దానికి ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయి అందుగురించి ఇది ప్రపగండ. ఎస్, ఎన్నికలు ఎట్లన్నా వస్తున్నాయి, కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఏది పాతి పెట్టేస్తున్నారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏది తుంగలో తొక్కేస్తున్నారు. అందుగురించి ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదే కార్యక్రమం మెగా ప్రొటెస్ట్. యావత్ భారతదేశంలో మెగా ప్రొటెస్ట్ చేయాలి, మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, పట్టణాలలో. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి ప్రజాస్వామ్యమే లేదు. అసలు పార్లమెంట్లో జరిగిన ఇన్సిడెంట్ను కూడా డిస్కషనే లేదు. అపోజిషన్ ఏమడిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారు, దీని వెనకాల పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడి దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఇవాళ నీతులు చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టలే. 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక లాస్ట్లో ఇవాళ ఏ విధంగానన్నా ఈ పార్లమెంట్ ఇష్యూను మేము డిస్కస్ చేస్తే మాది బండారం బయటపడుతుందని ఇవాళ నిరంకుశంగా నేనైతే వచ్చే తరం కూడా చూడదు అనుకుంటా. అట్ ఏ టైం 146 మంది పార్లమెంట్ ప్రజలు ఎన్నుకోబడినట్టు ఉంటాడు. ఒక్కొక్క పార్లమెంట్లో నాకు తెలిసిన 6 లక్షలు, 7 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. ఎంతమందికి ఆహ్వానం చేస్తారా బాబు? పార్లమెంట్ మెంబర్కు ఆహ్వానం చేస్తారా? అంటే ప్రజలు వేసుకొని ఎన్నిక అయినటువంటి ఓటర్లకు ఆహ్వానం చేస్తారా అనేది ఇది ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళు. ఇవాళ సిపిఐ సాంబశివరావు గారు వచ్చారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా పిఓటు అందరూ కూడా దీనికి ఏకీభవిస్తున్నారు. అందుకే ఇండియా కూటమి ద్వారా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, ఇండియా కూటమి అనే దాని మీద తప్పనిసరిగా 3 నెలల ఎలక్షన్ ఉన్నది. తప్పనిసరిగా గ్రామాలలో ప్రజలకు చెప్పి ఈ నిరంకుశ దొరల పాలన అయింది, మళ్ళా రాజుల పాలన వచ్చింది. డిక్టేటర్ పరిపాలనకు అంతం అందించాలంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను, ఇండియా కూటమిని గెలిపించాలని, అదేవిధంగా ఈ ప్రొటెస్ట్ కంటిన్యూస్గా సాగాలని హైకమాండ్ ఏం చెప్పినా మనం గ్రామాలలో ప్రతి కార్యకర్త ఏ విధంగానైతే మొన్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి, బట్టి విక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు అందరూ చూస్తున్నారు. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్లు వస్తాయని యావత్ దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఎక్కువ మనకు ఒక మంచి ఇష్యూ దొరికింది. ఈ ఇష్యూను గ్రామాల్లో అయ్యా పార్లమెంట్ మెంబర్లకు రక్షణ లేదు, ఇక మీకేమి రక్షణ ఇస్తాడు, మీకేమి అభివృద్ధి చేస్తారు? ఇచ్చిన అబద్ధాలు పోయి ఇవాళ పార్లమెంట్ మెంబర్లకే రక్షణ లేదు. గ్రామాల్లో ఉండే నిరుపేదలకు ఎవడు రక్షణ ఇస్తాడు? ఈ ప్రభుత్వం అవసరం లేదు. డెమోక్రసీ చేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతిని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తూ మరొకసారి వచ్చినటువంటి మిత్రులు, చాలా మంది మిత్రులు వచ్చారు. జిల్లా ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, పిసిసి ఆఫీస్ బేరర్స్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్కు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మాట్లాడతారు. ఒకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ 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 డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ. థ్యాంక్ యూ.